హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్ఆర్బి గ్రూప్ డి దగ్గరకు వచ్చేసింది మనకి. లాస్ట్ 15 మినిట్స్ స్ట్రాటజీ, 15 డేస్ స్ట్రాటజీ అనేది చూద్దామా. దీన్ని మనం లాస్ట్ స్ట్రాటజీ అని కూడా అంటాం, లాస్ట్ మినిట్ స్ట్రాటజీ అని. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, మీరు గత 2 సంవత్సరాలుగా చదువుతుంది వేరు, చివరి 2 నెలలు చదువుతుంది వేరు, చివరి 15 నుంచి 10 రోజులు ఎలా చదివారు అన్నది కూడా వేరు. దీనికంటే అంటే ఇది కూడా ఇంపార్టెంటే, లాస్ట్ 2 ఇయర్స్, లాస్ట్ 1 ఇయర్ చదివింది ఇంపార్టెంటే, దానికంటే లాస్ట్ 2 మంత్స్ ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనేది ఇంపార్టెంట్. దానికంటే ఎక్కువ లాస్ట్ 15 to 10 డేస్ ఎంత అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని ఎంత రివిజన్ చేశారు, ఏ విధంగా దాన్ని మీరు రిమెంబర్ చేసుకుంటారనేది ముఖ్యమైన విషయం అవుతుంది. సో మీరు మంచి గుడ్ స్కోర్, దాదాపు 75+ రా మార్క్స్ తెచ్చుకోవాలంటే నేను చెప్పే స్ట్రాటజీ ఒకసారి వినండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. సో మనం ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్కైనా 150 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాం. ఇప్పుడు దీనికి అది పనికిరాదు, ఎందుకంటే నీ ఎగ్జామ్ ఇంకో 10-15 రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో అది అలాంటప్పుడు 150 రోజుల టైం టేబుల్ అనేది పనికిరాదు. ఎవరైతే 2026 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఇప్పుడు రాబోతుంది మనకి నవంబర్లోనో డిసెంబర్లోనో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ డిఏ కాదు, సెప్టెంబర్లో ఎన్టీపీసీ వస్తాయి, అలా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. వాటికి టైం ఉంటుంది, మనకి 6 to 9 months టైం ఉంటుంది. కాబట్టి దానికి 150 రోజుల టైం టేబుల్ అనేది పనికి వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కావాలంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇటువంటి ఎగ్జామ్కి, ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డినే కదండి, దేనికైనా సరే మీరు లాస్ట్ ఒక 15 నుంచి 10 రోజుల్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే నేను ఈ వీడియోలో మెయిన్గా మీకు గ్రూప్ డి గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే లాస్ట్ 15 డేస్ లేదా 10 డేస్, చివరి 10 డేస్ లేదా 15 డేస్ పొద్దున్నే 6 గంటలకు లేవండి, 6 to 8. అండ్ ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, న్యూ సబ్జెక్ట్ కానీ, న్యూ సిలబస్ కానీ, న్యూ టాపిక్స్ కానీ వద్దు, ఇక లేదు దీనికి ఛాన్స్. అయ్యో నేను ఆ రోజు అది చదవలేదు, చదువుతా అని వెళ్తావంటే వెళ్ళు, నువ్వు ఆల్రెడీ ఉన్నది పోగొట్టుకుంటావు, నీ ఇష్టం, అవసరం లేదు దీనికి. నువ్వు ఆల్రెడీ 90 మార్క్స్కి ప్రిపేర్ అయి ఉంటే చాలు, ఆ 90 మార్క్స్లోనే మనం 75+ రా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకో 10 మార్క్స్ కోసం నేను 10 మార్క్స్ పోర్షన్ కంప్లీట్ చేయలేదు, సిలబస్ కంప్లీట్ చేయలేదు అనుకుంటే ఈ చదివిన 90 మార్క్స్ను పోగొట్టుకుంటావు, నీ ఇష్టం. నువ్వు మళ్ళీ కొత్తగా చదివిన 10 మార్కుల్లో నుంచి ఏమైనా మార్కులు వస్తాయంటే మళ్ళీ రావు, దాంట్లో నుంచి 2-3 మార్కులు వస్తాయి. దానికోసం ఈ 90 మార్క్స్లో 10-20 మార్కులు పోగొట్టుకుంటావు. అందుకని కొత్త సిలబస్ వద్దు. ఇక పొద్దున్నే 6 నుంచి 8 గంటలకి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ది మ్యాథ్స్ ఫార్ములాస్ మొత్తం ప్రతిరోజు ఎవ్రీడే, ఒకరోజు కాదు ఎవ్రీడే మ్యాథ్స్ ఫార్ములాస్ రివిజన్ చేసుకోవాలి. ప్రతి చాప్టర్లో సంఖ్యాశాస్త్రం నెంబర్ సిస్టమ్ కానించి లాస్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ వరకు ఏమన్నా ఫార్ములాస్ ఉన్నాయా అవన్నీ ఆల్రెడీ నోట్ చేసుకుంటాం. ఇదంతా నేను ముందే చెప్పాను, అసలు ఎలా చదవాలి ఏంటి సబ్జెక్ట్ అనేది 150 రోజులు ఏ విధంగా చదవాలని. ఆల్రెడీ ఆ విధంగా చదివిన వాళ్ళు అంతా ఒక దగ్గర రాసుకొని ఉంటారు, వాటిని రోజు ప్రిపేర్ అవ్వాలి. అండ్ సెకండ్ది మ్యాథ్స్ టేబుల్స్, 1 to 30 టేబుల్స్ పర్ఫెక్ట్గా. నేను ఇంకో మాట చెప్తాను, అంటే చాలా మందికి వచ్చి ఉండొచ్చు కానీ చాలా మందికి రాకపోయి ఉండొచ్చు కూడా. ఇప్పుడు సపోజ్కి 24 into 26 ఎంత అంటే ఇది కొద్దిగా చెప్పడం కష్టం, మల్టిప్లై చేసుకుంటారు. కానీ చిన్నది ఏదైనా 24 into 8 ఇది ఎంత అంటే కూడా నోటికి చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కాబట్టి టేబుల్స్ బాగా చదువుకుంటే నీకు ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో 1 to 30 టేబుల్స్ అండ్ 1 to 30 క్యూబ్స్ అండ్ 1 to 30 స్క్వేర్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ ఫార్ములాస్, మ్యాథ్స్ టేబుల్స్ 1 to 30, మ్యాథ్స్ స్క్వేర్స్, మ్యాథ్స్ క్యూబ్స్ మార్నింగ్ లేవగానే. నెక్స్ట్ మూడోది రీజనింగ్. అయ్యా రీజనింగ్లో ఏముంటాయ్యా ఫార్ములాస్ అంటే ఉంటాయి, క్యాలెండర్స్, క్లాక్స్, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా ఏ నుంచి జెడ్ వరకు ఏ నెంబర్ ఎంత, పీ నెంబర్ ఎంత అనగానే టక్కని చెప్పేటట్టు ఉండాలి, టీ నెంబర్ ఎంత అంటే టక్కని చెప్పేటట్టు ఉండాలి, రివర్స్లో కూడా పీ నెంబర్ ఎంత అంటే టక్కని చెప్పేటట్టు ఉండాలి. ఈ విధంగా ఈ ఏ టు జెడ్ కూడా నేర్చుకోండి. రీజనింగ్లో క్యాలెండర్ ఫార్ములాస్, అదేవిధంగా క్లాక్స్ ఫార్ములాస్
అండ్ ఏ టు జెడ్ గురించి అంటే ఏ నెంబర్ 1, బి నెంబర్ 2, జెడ్ నెంబర్ 26, మళ్ళీ రివర్స్లో జెడ్ నెంబర్ 1, వై నెంబర్ 2, ఏ నెంబర్ 26 చూడగానే చెప్పేటట్టు ఉండాలి. ఆ విధంగా పర్ఫెక్ట్గా రోజు పొద్దున్న 6 నుంచి 8 గంటల వరకు. ఒకవేళ మీరు రోజు చేయంగా మొదటి రోజు 2 గంటలు పడుతుండొచ్చు దీనికి, తర్వాత రోజు గంటన్నరే పడుతుంది, తర్వాత రోజు గంటే పడుతుంది, ఎందుకంటే ప్రిపరేషన్ బాగుంటుంది కాబట్టి. సమయం మిగిలితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్, 4th కరెంట్ అఫైర్స్ ఓకేనా. కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ చేసుకోండి. మొత్తం ఎన్నైనా పొద్దున్నే 6 నుంచి 8 గంటల వరకు మ్యాథ్స్ ఫార్ములాస్, మ్యాథ్స్ టేబుల్స్, రీజనింగ్ ఫార్ములాస్, రీజనింగ్ ఏ టు జెడ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. క్లోజ్ 6 నుంచి 8 గంటల వరకు అయిపోయిందా? ఇప్పుడు 9 to 10 బ్రేక్, యువర్ విష్, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ 10 to 1 PM, 10 AM to 1 PM ఏం చేస్తారు ఇప్పుడు? ప్రతిరోజు మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. 50 క్వశ్చన్లు ఎలాగయ్యా అంటే, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటావా, దాంట్లోనే 50 చేసుకుంటా కూర్చోవద్దు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, నేను ఆల్రెడీ ఈ మ్యాథ్స్ కూడా ఎప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో నేను చాలాసార్లు చెప్పాను. అవసరమైతే ఒక వీడియో కూడా చేస్తాను నెక్స్ట్. ఫస్ట్ ఎప్పుడు కానీ మీరు గతంలో మీరు ఇప్పుడు ఈ 15 రోజుల కంటే ముందు, 2 నెలల ముందు, లేకపోతే సంవత్సరం ముందు, 6 నెలల ముందు ఏం చేశారు? అసలుకి మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తారు ఎప్పుడు కానీ. థర్డ్ క్వశ్చన్ బాగా ఇబ్బంది పెడుతుంది. అప్పుడు నువ్వు ఆ బుక్లో ఏం చేయాలి? దీన్ని రౌండప్ చేయాలి. ఎస్, ఇది నేను మళ్ళీ రివిజన్కి వచ్చినప్పుడు దీన్ని అంతా చూడాలి అన్నట్టు. మళ్ళీ 4th క్వశ్చన్ అబ్బా ఈజీగానే ఉంది, 5th క్వశ్చన్ ఈజీగానే ఉంది, 6th క్వశ్చన్ అబ్బా ఇది ఈజీగానే ఉంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్, దీని ఫార్ములా అనేది మర్చిపోయే అవకాశం ఉంది నేను ఎగ్జామ్లో అనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ రౌండప్ చేయాలి. మళ్ళీ 7th ఈజీగానే ఉంది, 8th 9th ఇది హార్డ్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ రౌండ్. అలా 100 క్వశ్చన్లో 150 క్వశ్చన్లో ఉన్నాయనుకోండి ఒక దాంట్లో నుంచి. ఇలా రౌండ్ పెట్టుకున్న ఎన్ని ఉంటాయండి? మహా అయితే ఎన్ని ఉంటాయి చెప్పండి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా నీకు ఈజీగానే వచ్చు, మళ్ళీ దాన్ని చేసి ఇట్లాంటి లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ 15 రోజుల్లో వీటిని చేసుకుంటా కూర్చుంటే నీ టైం వేస్ట్. సో కాబట్టి ఇలా 100 లేకపోతే 150 క్వశ్చన్లో నీకు ఇట్లా బాగా టఫ్ ఉన్నాయి, ఫార్ములాలు గుర్తుండట్లేదు అనుకున్న ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి. సో పొద్దున్నే 10 గంటల నుంచి 1 గంటల వరకు రోజు 50 క్వశ్చన్లు ఏం చేయాలి? ఫస్ట్ చాప్టర్లో నుంచి ఒక 5 క్వశ్చన్స్ ఇట్లాంటి రౌండ్ పెట్టుకున్నాయి. సెకండ్ చాప్టర్లో నుంచి ఒక 5, థర్డ్ చాప్టర్ నుంచి ఒక 5, అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతిరోజు 50 క్వశ్చన్లు చేయాలి. అలా చేస్తే నువ్వు ఈ లాస్ట్ 10 days 15 daysలో నీకు అన్ని చాప్టర్ల నుంచి, మ్యాథ్స్లో నుంచి నాకు తెలిసి అయితే మన బుక్లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్లో అయితే 25 టాపిక్స్ ఉన్నాయి. 25 టాపిక్స్లో ఇట్లాంటి రౌండ్ పెట్టుకున్నాయి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా టైం మిగిలితే ఇట్లాంటి ఏదైనా మళ్ళీ ఇంకా పాతవి కూడా ఏమైనా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కూడా చేస్తే చేసుకోండి, మీకు చాలా టైం మిగులుతుంది. ఫస్ట్ అయితే రౌండ్ పెట్టినే చేయండి, ఎందుకంటే అవి ఆల్రెడీ మీరు రౌండ్ ఎందుకు పెట్టారు? అవి మీకు రావనే పెట్టారు, అవి మీకు టఫ్ అనే పెట్టారు, అవి టైం టేకింగ్ అనే పెట్టారు, అవి ఆ ఫామ్లా గుర్తుండదనే పెట్టారు. సో ప్రతిరోజు 50 క్వశ్చన్ ఈ విధంగా చేయి, నీకు మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? 10 to 1 PM. నెక్స్ట్ 2 to 3 రెస్ట్. మీరు కొంతమంది రెస్ట్ తీసుకోవచ్చు, నాకెందుకు రెస్ట్, నేను చదువుకుంటా అంటే చదువుకోవచ్చు, మీ ఇష్టం. నేను 2 to 3 అని ఎందుకు పెట్టానంటే కొద్దిగా భోజనంకో దానికో కొద్దిగా ఒక స్నాప్ వేయడానికో అలా. సరే, ఇప్పుడు నెక్స్ట్ 3 to 5, సారీ 1 to 3 కదా, 10 to 1 వరకు మనకి మ్యాథ్స్ చేస్తాం. తర్వాత 1 to 3 మధ్యలో మధ్యాహ్నం 2 గంటలు బ్రేక్ వస్తుంది మీకు, కొద్దిగా ఒక చిన్న కునుకు కూడా వేయచ్చు, కొద్దిగా అన్నం తినేసి. సో 3 to 5 అనేది రీజనింగ్. సేమ్ దీంట్లో కూడా ఎవ్రీడే 50 క్వశ్చన్స్, ప్రతి చాప్టర్ నుంచి ఒక 5-6 చేసుకుంటూ అన్ని చాప్టర్ నుంచి ఒక 50 క్వశ్చన్లు చేయండి. సేమ్ కూడా అంతే, రౌండ్ పెట్టినాయి, ఎక్కువ టఫ్ అనిపించినాయి, అదేవిధంగా ఎక్కువ లెంతీ అనిపించినాయి, మర్చిపోతాం అనుకున్నవి చేయండి. ప్రతిరోజు 50 క్వశ్చన్స్. ఈ విధంగా నువ్వు చేస్తే రోజుకి 2 గంటలు అలా 15-10 రోజులు కేటాయించిన అంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది కూడా. నెక్స్ట్ 7 to 9, మళ్ళీ నీకు 5 to 7 రెస్ట్ ఇచ్చాను మీకు, దాన్ని కూడా యూజ్ చేస్తే చేసుకోండి. 7 to 9 సైన్స్ బాగా చదవండి. ఆల్రెడీ చదివిందే ఉంటుంది కాబట్టి దీన్ని ఏవైతే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. లేకపోతే ఏదన్నా ఇప్పుడు కాంతి అనే టాపిక్ ఉంది, దాంట్లో దర్పణాలు నాకు అర్థం కావట్లేదు, మర్చిపోతున్నాను అనుకుంటే కాంతి అనే చాప్టర్ తీసి దాంట్లో థియరీ కూడా చదువుకుంటే ఓకే. 7 to 9 సైన్స్ చదవండి. సైన్స్ అయితే పర్ఫెక్ట్గా చదవండి, 15 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయొచ్చు. మ్యాథ్స్, రీజనింగ్ అంటే సైన్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ నువ్వు చదివి ఉంటే. కొత్తగా ఇప్పుడే చదవడం స్టార్ట్ చేస్తా అంటే మాత్రం కష్టం ఇంకా. ఓకేనా? ఇక 9 to 10 కరెంట్ అఫైర్స్కి. పొద్దున ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చదివాం కదా, మళ్ళీ నువ్వు కరెంట్ అఫైర్స్కి కేటాయించుకో. ఎందుకంటే నేను ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి, ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి నేను మొదటి 6 నెలలు కానీ మొదటి 3 నెలలు కానీ నేను కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను.
మొదటి నుంచే చదువుకోమని, అవసరమైతే రోజు పేపరు, రోజు కరెంట్ డైలీ యాక్టివిటీస్ గమనించమని చెప్తాను, కానీ అదే పనిగా రోజు లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ అంతా చదువుకుంటూ కూర్చోమను. నేను దాన్ని లాస్ట్ 15 రోజులు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను కరెంట్ అఫైర్స్కి. సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 9 months ఈ ప్రతిరోజు గంట సేపు చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మార్నింగ్ కూడా కరెంట్ అఫైర్స్కి కేటాయించండి. ఈ విధంగా డైలీ ఒక 10 hours చదివితే మీరు ఒక 10 రోజులు కనుక మీకు టైం ఉంది అనుకుంటే గ్రూప్ డి మీరు ఆల్రెడీ చదివిందంతా మీ బ్రెయిన్లో ఉండిపోతుంది. మ్యాథ్స్ ఫార్ములాల గురించి లాస్ట్ రోజు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ టెన్షన్ పడిపోతారు, ఫార్ములాలు తీస్తారు, ఫార్ములాలు అన్ని చదువుతూ ఉంటారు. అసలు ఇవాళ 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే ఎగ్జామ్ సెంటర్ కూడా 8 o'clockకి బుక్స్ తీసి ఫార్ములాస్ చదివేటోళ్ళని చూశాను నేను. సో అలా చదివితే వేస్ట్. అలా చదివే వాళ్ళకి అసలుకి నిజంగా చెప్పాలనుకుంటే అలా చదువుతున్నావు అంటేనే నువ్వు పర్ఫెక్ట్గా లేనట్టు. అవసరం లేదు, 1 day ముందు రెస్ట్, హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని నిద్రపోయేంత రెస్ట్ తీసుకునేంత కాన్ఫిడెన్స్ ఉండాలి మీ దగ్గర. సో ఈ విధంగా చదువుకోండి, గ్రూప్ డి జాబ్ ఎందుకు రాదో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 books ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 books ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 books మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 books లలో 5 books ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 questions వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th class బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది.
సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పి వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్ లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.